మోక్షం అంటే బ్రహ్మలోకానికి వెళ్ళడమా? కానీ అదేలా? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 5 ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. ఈ సిరీస్ లో మనం డెత్ గురించి మేజర్ సీక్రెట్స్ తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ వీడియోలో అప్పర్ 4 లోకాల గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మిగిలిన 3 లోకాల గురించి చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దాట్, మీకు ఆన్లైన్ లో వీటి మధ్య డిస్టెన్స్ కూడా చూడడానికి దొరకచ్చు. లైక్ స్వర్గలోకం నుండి మహర్లోకం వరకు డిస్టెన్స్ 1,000,000 యోజనలు అని ఉంటుంది. దాన్ని మనం లిటరల్ గా తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ కి మన ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ సర్కిల్ లో ఎవరైనా మనకంటే ఇంటెలిజెంట్ గా ఉంటే మనం వారి గురించి ఏమంటాం? అరే వాడు వేరేరా, వాడు ఎక్కడ ఉన్నారా అని అంటాం. దాట్ మీన్స్ ఇక్కడ మనం డిస్టెన్స్ ని రిఫర్ చేయడం లేదు. మన నాలెడ్జ్ తో కంపేర్ చేస్తే వారు మనకన్నా ముందు ఉన్నారని అంటున్నాం. సేమ్ అలాగే స్వర్గలోకం నుండి మహర్లోకం వెళ్ళాలంటే దాటాల్సింది 1,000,000 యోజనాలు కాదు, మన అవేర్నెస్ యొక్క స్థాయిని. నేను మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. 5th వన్ జనలోక. ఈ లోకంలో ప్రైమరీగా బ్రహ్మ యొక్క మొదటి కుమారులు ఉంటారు. వారే సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు. నైమిత్తిక ప్రళయం జరిగినప్పుడు మహర్లోకంలో జీవులు పరిమిత కాలం వరకు ఇక్కడికి కూడా వస్తారట. సింపుల్ గా చెప్పాలంటే ఈ లోకం జ్ఞానానికి సంబంధించిన లోకం. 6th వన్ తపోలోక. ఈ లోకం తపస్సుకు సంబంధించింది. బయటి ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెంచుకుని కర్మ నుండి విముక్తి పొందిన వారు ఇక్కడ ఉంటారు. జ్ఞానం అహంకారాన్ని తగ్గిస్తుంది, కానీ తపస్సు అహంకారాన్ని కాల్చేస్తుంది. తపలోకంలో నిశ్శబ్దం మాట్లాడుతుంది, జ్ఞానం కాదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జనలోకంలో జ్ఞానమే ప్రధానం, కానీ తపోలోకంలో జ్ఞానం అవసరం కూడా ఉండదు. లాస్ట్ వన్ సత్యలోక ఆర్ బ్రహ్మలోక. ఇది ఊర్ధ్వలోకాల్లో లాస్ట్ వన్. ఇక్కడ జ్ఞానం తపస్సు కన్నా మించిన సత్యం ఉంటుంది. సత్యలోక అనేది మోక్షం పొందడానికి లాస్ట్ స్టెప్ కాదు, ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఆల్ స్టెప్స్. జ్ఞానం సైలెన్స్ లో అంతమవుతుంది, అలాంటి సైలెన్స్ సత్యలోకంలో అంతమవుతుంది. ఆత్మలు ఇక్కడ ప్రాకృతిక ప్రళయం వరకు ఉండి మోక్షాన్ని పొందుతాయి. బట్ ఈ 14 లోకాలు కూడా బ్రహ్మ ఉన్నంత వరకు మాత్రమే. ఎప్పుడైతే ఈ సృష్టి అంతమవుతుందో అప్పుడు ఏది మిగలదు, ఓన్లీ పరబ్రహ్మ తత్వం తప్ప, ఒక్క వైకుంఠం తప్ప. అవును, ఇంతకీ మనం చూసిన లోకాల్లో వైకుంఠం లేదు, మరి అక్కడికి వెళ్ళాలంటే